అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని కొప్పుగుండుపాలెం అనే గ్రామంలో సురేష్ అనే 28 సంవత్సరాల వ్యక్తి దర్శిని అనే 14 సంవత్సరాల 9వ తరగతి చదివే బాలికను ప్రేమిస్తున్నాను అని వెంటపడడంతో బాలిక తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు అరెస్టు చేసి సురేష్ని రిమాండ్కు తరలించారు. బెయిల్పై రిలీజ్ అయిన సురేష్ శనివారం సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వచ్చిన బాలిక అప్పుడే స్నానం చేసి టీవీ చూస్తుండగా ఇంట్లోకి చొరబడి కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో మెడ మీద వేటు వేసి అక్కడి నుండి పారిపోతుంటే బాలిక నాయనమ్మ సురేష్ని చూసి గట్టిగా అరిచింది. సురేష్ వెంటనే అక్కడి నుండి పారిపోయాడు. బాలికను హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పటికే చనిపోయిందని డాక్టర్ నిర్ధారించాడు. సురేష్ కోసం పోలీసులు ఎంత గాలించినా దొరకలేదు. 10 రోజుల తర్వాత అదే గ్రామంలోని ఒక కొబ్బరి తోట సమీపంలోని పొదల్లో కుళ్ళిపోయిన సురేష్ డెడ్ బాడీ దొరికింది. పక్కనే పురుగుల మందు డబ్బా ఉండడంతో సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.